నర్సయ్య గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మహా న్యూస్లో ఎంపీ కంటెస్టెంట్స్ అందరినీ పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి నుంచి బీజేపీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు. మా ప్రేక్షకులకి భువనగిరి నుంచి పోటీ చేస్తున్న మీరు మీ నియోజకవర్గ ప్రజలకి మా ద్వారా ఏం చేయబోతున్నారో చెప్తారా? నిజంగా చెప్పాలంటే మొదటగా మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే భువనగిరి ప్రజలకు ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, ఎందుకంటే నాకు ఒక ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. కాబట్టి గతంలో 9,000 కోట్ల నిధులు భువనగిరి నియోజకవర్గానికి నవరత్నాలు తేవటం జరిగింది. అందులో అత్యంత అందరికీ ఉపయోగపడే ఎయిమ్స్ హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అపోలో హాస్పిటల్ 225 ఏకర్స్లో ఉంది. నేను తెచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ 220 ఏకర్స్లో ఉంది. ఈరోజు రోజుకు 2,000 ఓపీ చూస్తున్నారు. తొందరలోనే అది 10,000 ఓపీకి పోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, సమాజానికి విద్యా వైద్యం 2 కళ్ళు లాంటిది నేను బిలీవ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటికి కేంద్రీయ విద్యాలయ భువనగిరికి తెచ్చాను. ఈరోజు విదేశాలకు చాలామంది పోతున్నారు. పాస్పోర్ట్ తీయటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని మన భువనగిరిలోనే పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేశాను. హైదరాబాద్ నుంచి ఇప్పుడు భువనగిరికి వస్తున్నారు, రివర్స్ జర్నీ. అదేవిధంగా యాదాద్రికి ఎంఎంటీఎస్ శాంక్షన్ చేయించాను. అదేవిధంగా భువనగిరిలో గతిశక్తి అంటే రహదారులు అభివృద్ధికి పునాదులు ఒక మన అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అది మీ వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలైంది. అదే నేను నా టర్ములో 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కేవలం భువనగిరి ప్రాంత పార్లమెంట్లో వచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నేను భువనగిరి ప్రాంతం దండుమలకార్పూర్లో తేవడానికి కీలక పాత్ర వహించాను. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ జనగాంలో నా హయాంలో ఏర్పాటు చేశాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 100 పడకల హాస్పిటల్. ఈరోజు నెలకు 400 డెలివరీస్ అవుతుంది. అదేవిధంగా మూతపడ్డటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ పర్మిషన్ లేక రికగ్నిషన్ లేక పెండింగ్ ఉండే నా హయాంలో ఏఐసిటి పర్మిషన్ తెప్పించి పాలిటెక్నిక్ కాలేజీ జనగామ కాన్స్టిట్యున్సీ తెప్పించాను. రూసా నిధులతోనే ఒక డిగ్రీ కాలేజ్ కట్టించాను. కులవృత్తులు అగ్రికల్చర్ తర్వాత కులవృత్తులు 10 లక్షల మందికి తెలంగాణలో ఉపాధి కల్పిస్తుంది. వాటిని పరిశ్రమలుగా మార్చే క్రమంగా మోడీ గారి యొక్క విజన్ కూడా అదే. పెంబర్తి, మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్, చిర్యాల అండ్ కొండమల్లపల్లి కేంద్ర స్ఫూర్తి పథకం కింద నిధులు తెచ్చాను. అదేవిధంగా వినూత్నంగా నర్సన్న బీమా, కుటుంబానికి ధీమా. ఓ డాక్టర్గా నాకు తెలుసు, బీమా అనేది ప్రతి కుటుంబానికి కుటుంబ సభ్యులకు ఒక ధీమా ఇస్తుంది. 60 రూపాయలకు 5 లక్షల ప్రమాద బీమా అద్భుతంగా నేను ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవి మేజర్ వర్క్స్. ఇక చిన్నవి ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి పథకాలు అంటే 5 ఏళ్ల మీ ఎంపీ పీరియడ్లో మీరు తీసుకొచ్చారు, ఈ పథకాలను తీసుకొచ్చారు, వెరీ గుడ్. ఈ పథకాలన్నిటికీ కేంద్ర సహకారంతో వచ్చినవే కదా? 99%. ఓకే, మీరు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ, కేంద్రం నుంచి మాకు సరైన సహకారం లభించలేదు, సరైన సహకారం లభించకపోవటం వల్ల మేము ప్రగతి సాధించలేకపోయాము, సరైన సహకారం లభించుంటే ఇంకెంతో సాధించేవాళ్ళం అన్నారు. అప్పుడు మీరు టీఆర్ఎస్ ఎంపీ, ఇప్పుడు మీరు బీజేపీ ఎంపీ, ఎట్లా? నేను అదే కదా, ఆ కృతజ్ఞతతోనే బీజేపీకి వచ్చాను. ఈరోజు పార్టీ మారటం అనేది ఆ కృతజ్ఞత ఉంది. డెవలప్మెంట్ అనేది బీజేపీ ద్వారా అవుతుందని నమ్మిన వ్యక్తిగా. ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఎంపీ అయినా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎయిమ్స్ లేదు. మా ముఖ్యమంత్రి కూడా నమ్మకం లేకుండా అప్పటి మా ముఖ్యమంత్రి అయినా నేను పదే విజ్ఞప్తి చేయడంతో మోడీ గారు, నడ్డా గారు, డాక్టర్ హర్షవర్ధన్ గారు మాతో ఉన్నటువంటి సన్నిహితం అదర్ పార్టీ ఎంపీగా ఎప్పుడు చూడలే. అదే కదా. అదేవిధంగా ఈ ఆరోపణ చేస్తున్నారు కదా, నిజంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా తెలంగాణలో జీరో డెవలప్మెంట్. తెలంగాణలో ఉన్న డెవలప్మెంట్ ఏంటండి?
పెన్షన్ తప్పితే రైతు బంధు తప్పితే మిగతాది ఏం లేదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఇప్పుడు అందుకొరకు 9,36,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడకముందు 2,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులు వచ్చాయి. యావరేజ్గా 1 కిలోమీటర్ జాతీయ రహదారికి 20 to 30 crores అవుతుందండి. ఆ లెక్కన తీసుకున్నా కూడా దాదాపు 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది. ప్రతి గింజ కేవలం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించడానికే 1,58,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి ఎకరాకు 18,000 సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ ఇస్తుంది. దానికే మీరు చూస్తే ఏంటంటే 1,000 కోటి ఎకరాలు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఉందా లేదా అని చూడకుండా మోడీ గారు రాష్ట్రాలు డెవలప్ అవుతూనే దేశం డెవలప్ అవుతుందనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ధోరణితో